పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. మనం గతంలో అనేక వీడియోల ద్వారా విలువల యొక్క ప్రాధాన్యత, తర్వాత అందులో ముఖ్యమైనటువంటి మేనర్స్ గురించి మనము విచారించాం. ఇప్పుడు ఈ విలువలు ఏ విధంగా మనకు భారతదేశంలో అంతరించిపోతున్నాయి అన్న విషయం తెలుసుకున్నాం. అంటే విలువలు ఏ విధంగా అంతరించిపోతున్నాయి, అంటే అడుగుంటూ పోతున్నాయి, ప్రచారంలో లేవు, ఆచరించడం లేదు అన్నటువంటి ప్రధాన అంశం. ముఖ్యంగా ఎందుకు ఈ సాంప్రదాయమైనటువంటి విలువలు భారతదేశంలో అంతరించిపోతున్నాయి, దీనికి ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడింది సమాజంలో అంటే ప్రధానంగా నాగరికతనే దీనికి మూలం. ఈ నాగరికత చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది. దాంట్లో ప్రాచీనమైన విలువల సాంప్రదాయాలు అంతరించిపోతున్నాయి. విదేశ సంస్కృతి ప్రవేశించింది. ప్రధానమైనటువంటి కారణము ఈ యొక్క విలువలు అంతరించిపోవడానికి సమాజంలో వచ్చేటువంటి మార్పులే, సామాజిక మార్పులే. కాబట్టి ఏంటి సామాజిక మార్పులు అంటే పట్టణీకరణ, అర్బనైజేషన్, పట్టణీకరణ, అర్బన్ కాంగ్లమరేషన్, దట్టమైన నగరాలు, కాలనీలు ఏర్పడడం, తర్వాత టౌన్షిప్స్, మున్సిపాలిటీస్ రావడము, కార్పొరేషన్స్ రావడము, తర్వాత కాస్మోపాలిటన్ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్, ఇట్లా పెద్ద పెద్ద నగరాలు విస్తరించాయి. గ్రామాలు అంతరించిపోతూ వాటి ప్లేస్లో నగరాలు అభివృద్ధి అయ్యాయి. దానికి తగినట్లుగానే మైగ్రేషన్ పెరిగిపోయింది. మైగ్రేషన్, ఇమ్మిగ్రేషన్, సెటిల్మెంట్, రీహాబిలిటేషన్, కాలనీస్, టౌన్షిప్స్ డెవలప్ అయ్యాయి. ఇవన్నీ ఒకమారు అభివృద్ధి అయితే ఏమవుతుందంటే సమాజం మిక్స్ అయిపోతుంది. సజాతీయమైనటువంటి విలువలు కానీ, సజాతీయమైనటువంటి సంస్కృతులు కానీ ఉండవు. మిక్స్ అయిపోతుంది సమాజం. పాత అంతరించిపోతూ ఉంటాయి, కొత్త ప్రవేశపెడుతూ ఉంటారు. తర్వాత మల్టీకల్చర్ అంటే అనేక రకాలైనటువంటి సంస్కృతుల సాంప్రదాయాల మిశ్రమం ఏర్పడుతుంది సమాజంలో. ఆ మిశ్రమం ఏర్పడేటప్పటికి, కల్చరల్ మిక్స్ ఏర్పడేటప్పటికీ విలువలు అంతరించిపోతూ ఉంటాయి. కాబట్టి మల్టీకల్చర్ మిక్స్, ఎథిన్స్ అండ్ ఎథనిక్ మిక్స్, జాతుల యొక్క మిశ్రమం ఏర్పడుతుంది. అనేక జాతులు, ఆ జాతుల యొక్క కలయిక, మిశ్రమం ఏర్పడుతుంది. కాబట్టి సజాతీయమైనటువంటిది, సాంప్రదాయమైనటువంటి విలువలు అంతరించిపోతాయి. ఇట్లా ఎన్నో కారణాలు మనకు కనిపిస్తుంటాయి ఈ విలువలు అంతరించిపోవడానికి. అదే మాది క్రాస్ కల్చర్ రిలేషన్స్, క్రాస్ కమ్యూనికేషన్, క్రాస్ రిలేషన్స్, ఇవన్నీ కూడా సమాజంలో విలువలపైన ప్రభావితం చేస్తాయి. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్, ఇంటర్నేషనల్ మ్యారేజెస్, ఇవి కూడా విలువలపైన ప్రభావితం చేస్తాయి. విలువలు మారిపోతాయి, కొత్త విలువలు వచ్చేస్తాయి. కాబట్టి మన దేశ సంస్కృతి ఏంటంటే మల్టీ సిస్టమ్, అనేకమైనటువంటి సంస్కృతులు, సాంప్రదాయముల యొక్క మిశ్రమం. మతాలు, జాతులు, కులాలు, లింగ భేదాలు, విద్యా భేదాలు, సంస్కృత భేదాలు, సాంప్రదాయ భేదాలు, ఆర్థిక వ్యత్యాసాలు, ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలతో మిశ్రమంతో కూడినటువంటి జీవన విధానం అన్నది. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. పాతకాలం అంతా సజాతి, ఒకే జాతి విలువలుగా ఉండేటివి. ఇప్పుడు మిశ్రమ విలువలు వచ్చేసాయి. మిశ్రమ జాతుల సమాజంలో ఏర్పడ్డాయి. కాబట్టి విలువలలో కూడా మార్పు వచ్చేసింది. అదే మల్టీ కల్చరల్, అనేకమైనటువంటి సంస్కృతులు, మల్టీ రిలీజియన్, అనేకమైనటువంటి మతాలు, కులాలు, వర్ణాలు, జాతులు వచ్చాయి. మల్టీ లింగ్వల్, అనేకమైనటువంటి భాషలు, డ్రెస్ విధానము, రాజకీయ వ్యవస్థలు, సామాజిక వ్యవస్థలు, కుటుంబ వ్యవస్థలు, వివాహ వ్యవస్థలు, ఆహార విహార వ్యవస్థలు, వీటన్నిటిలో కూడా మార్పు వచ్చింది. కాబట్టి విలువలకు ప్రాధాన్యత ఎందుకు వస్తుందంటే సామరస్యం ఏర్పడాలి సమాజంలో. అన్ని మతాలు, కులాల మధ్య సామరస్యంగా జీవించాలి. మత సామరస్యం అంటాం. అంటే హార్మోనియల్ రిలేషన్స్ ఉండాలి. సామరస్యం ఉండాలి సమాజంలో. మతాల మధ్య మనకు సమన్వయం ఉండాలి, సహనం ఉండాలి. అటువంటి సహనం, మత సహనం ప్రదర్శించేటువంటి దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది మత సహనాన్ని ప్రదర్శించడంలో. మిగతా దేశాలు, మిగతా మతాలు, వ్యవస్థలో చూసుకుంటే భారతదేశంలో హిందూ మతము మత సహనానికి
పేరు పెట్టిన దేశం. ఎందుకు ఇక్కడ మన భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు, వర్ణాలు ఉన్నాయి కాబట్టి ఆ సహనానికి అలవాటు పడ్డారు. కాబట్టి మత సహనాన్ని చిహ్నం ప్రపంచంలో ప్రథమ స్థానము భారతదేశానికి. ఇదే భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతుంది మన వ్యవస్థ, దానికి అనుమానం లేదు. కాబట్టి సమాజంలో వచ్చినటువంటి మార్పుల వల్లనే విలువల పైన ప్రభావితం చూపిస్తుంది. పాతయి సంప్రదాయమైనటువంటి విలువలు అంతరించిపోతాయి. నూతన విధానము, నూతన సంస్కృతులు ప్రవేశిస్తాయి. ఎందుకు? వ్యవస్థల మార్పులు అనేక విధాలుగా వచ్చేసింది. విద్యా విధానంలో, పట్టణీకరణలో, పరిశ్రమలలో, జీవన విధానంలో, రాజకీయ వ్యవస్థలో, మైగ్రేషన్ వల్ల, ఇమిగ్రేషన్ వల్ల, సెటిల్మెంట్ల వల్ల ఇవన్నీ ఏం చేస్తాయంటే మన సంస్కృతిలో మార్పు తీసుకొని వస్తాయి. ఎందుకంటే అనేక రకముల జాతుల వ్యక్తుల యొక్క మిశ్రమం ఏర్పడినప్పుడు మార్పు ఏర్పడుతుంది. ఒక సంస్కృతి ఇంకొక సంస్కృతికి పోతుంది. ఆ సంస్కృతి వాళ్ళు ఇంకొక సంస్కృతి వాళ్ళు వాటిని అడాప్ట్ చేసుకుంటారు, దత్తత తీసుకుంటారు, వాటిని పాటించుకుంటారు. సజాతీయమైనటువంటి విలువలు సమాజంలో అంతరించిపోతాయి. సాంప్రదాయమైనటువంటి విలువలు ఎప్పుడు సమాజంలో ఉండవు. కాబట్టి సమాజానికి సామాజిక సంబంధమైనటువంటి మార్పులు ఏర్పడంతోనే మనకు ఈ యొక్క విలువలు అంతరించిపోతున్నాయి. అదే మాదిరి చూడండి, ప్రజలు మనకు యాటిట్యూడనల్ చేంజ్ వచ్చింది. వైఖరి, ప్రజల్లో వైఖరి, ధోరణి, ఆలోచన తత్వంలో మార్పు వచ్చేసింది. దానివల్ల ఏమైందంటే అది విలువలపైన ప్రభావం చూపిస్తుంది. విలువలు అంతరించిపోతాయి. ఎందుకు? మానవత్వం, ధోరణి, ఆలోచన విధానం, వైఖరి మారిపోయింది. యాటిట్యూడనల్ చేంజ్ అంటాం. మనిషిలోని వ్యక్తిత్వంలోని యాటిట్యూడ్ మారిపోయింది, వైఖరి మారిపోయింది. మనకి ఏ విధంగా ఈ వైఖరి ప్రభావం చేస్తుందో, క్యాస్టిజం, కులతత్వం, కులాభిమానం, రీజనలిజం, ప్రాంతీయ తత్వాలు వచ్చేసాయి. దేశం లోపల వచ్చాయి, విదేశాల్లో కూడా వచ్చాయి ప్రాంతీయ తత్వాలు. ఇప్పుడు చూడండి, బ్రిటన్ యూరోప్ నుంచి విడిపోయింది, అమెరికా ఆడ గోడ కట్టేసింది. విత్ ఇన్ ది దేశంలో చూడండి రాష్ట్రాలు విడిపోతున్నాయి, కలిసి ఉన్న రాష్ట్రాలు విడిపోతున్నాయి. రీజనలిజం, ప్రాంతీయ భేదాలు వచ్చాయి, ప్రాంతీయ విలువలు మారిపోయాయి, స్వార్థం పెరిగిపోయింది. ఎందుకంటూ ప్రాంతీయ వ్యత్యాసాలు, సామాజిక వ్యత్యాసాలు, లింగ వ్యత్యాసాలు, కల్చరల్ డిఫరెన్సెస్ అన్నీ వచ్చేసాయి. కాబట్టి ఆ రీజనల్ ఫీలింగ్ కూడా మనకు విలువలపైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ మాదిరిగా మళ్ళీ వ్యక్తిగత విషయాలకు వస్తే బ్రైబ్స్ చూసారా, రికమెండేషన్స్, ఇది కూడా సమాజం నేడు మనం చూస్తూనే ఉన్నాం. లంచాలు, బ్రైబ్స్ అంటాం, కరప్షన్స్, రికమెండేషన్స్, ఇవి కూడా దాంట్లో భాగమే. తర్వాత పొలిటికలైజేషన్ ఆఫ్ ఇండివిజువల్ లైఫ్, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాలన్నీ క్రిమినలైజ్ అయిపోయినాయి, క్రిమినల్ యాక్టివిటీస్ రాజకీయాల్లో పెరిగిపోయాయి. అదే మరి సోషలైజేషన్, పొలిటికలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, అంటే పాలిటిక్స్ అనేది ఇండివిజువల్ లెవెల్, కుటుంబ స్థాయి వరకు వచ్చేస్తుంది. అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా సమాజం మనం జీవించలేమనేటువంటి వ్యవస్థకు వచ్చింది. 3 రకాలు ఉంటాయి మన జీవితంలో. రెడ్ టేపిజం అని ఒకటి ఉంటుంది. రెడ్ టేపిజం అంటే ఏంటి? వివక్ష, డిస్క్రిమినేషన్ ఉంటుంది సమాజంలో. కులానికి, మతానికి, వ్యక్తులకు, సాంప్రదాయాలకు, ఆర్థిక వనరులు, వాళ్ళ స్థాయిలను బట్టి వ్యత్యాసాలు ఉంటాయి, డిస్క్రిమినేషన్స్ ఉంటాయి, వివక్ష ఉంటుంది. ఆ వివక్ష అంతరించిపోవాలి. దాని కారణంగానే మనకు ఈ అంటరానితనం వస్తుంది. ఇంకా ఎన్నో సోషల్ ఎవిల్స్ అన్నీ డెవలప్ అవుతాయి. సైకోఫాన్సీ ఉండరాదు. అంటే ముఖస్థుతి, పైన ఒకటి మాట్లాడేది, లోపల ఒకటి పెట్టుకునేది, పైన ప్రదర్శన ఒకటి ఉంటుంది, యాక్చువల్గా బ్యాక్ సైడ్ ప్రదర్శన, నడవడిక, ప్రవర్తన ఓ మాదిరిగా ఉంటుంది. అది ఉండరాదు. రిలీజియస్ ఫెనటిజం ఉండరాదు. హేటింగ్ యాటిట్యూడ్, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని హేట్ చేయడం, అసహించుకోవడం, ఏవగింపు ఉండడం, అది కూడా సమాజానికి మంచిది కాదు. అటువంటి తత్వాలు ఇప్పుడు వచ్చాయి. ఆ తత్వాల వల్ల మనకి ఏమవుతుందంటే సమాజంలో విలువలు అంతరించిపోతాయి. హిపోక్రసీ అంటే మోసతత్వం, మంచి మోసగుణాలు ఉంటాయి. కాబట్టి సైకోఫాన్సీ, మత ఉన్మాదము, హేటింగ్ యాటిట్యూడు ఉండరాదు. హిపోక్రసీ కూడా ఉండరాదు. ఇవన్నీ ఇప్పుడు సమాజంలో ప్రివైలింగ్గా ఉన్నాయి. ముఖ్యంగా సోషలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. సోషలైజేషన్, పొలిటికల్, ఇవన్నీ సమాజానికి సంబంధించినవి, వ్యక్తులకు, కుటుంబాలకు సంబంధించినవే.
ఆ పొలిటికల్ వ్యవస్థ వ్యక్తిగత విలువలపైన ప్రమాదం ఏర్పడుతుంది, కుటుంబ విలువలపైన ప్రమాదం ఏర్పడుతుంది, విలువలు అంతరించిపోతాయి. ఈ విధంగా మార్పు విలువలు అంతరించిపోవడానికే కారణమవుతాయి. అదే మాది పారిశ్రామిక వ్యవస్థ, ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామీకరణ, ఇది కూడా విలువలపైన మనకు ప్రమాదం చూపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు, హెవీ ఇండస్ట్రీస్, భారీ ఎత్తున పెట్టుబడులు, హెవీ ఇన్వెస్ట్మెంట్స్, ఆర్మీ ఆఫ్ ఎంప్లాయీస్, ఎక్కువ మంది జనాభా ఒకే చోట పని చేయడం, హెవీ మెషినరీ, చూసారా. కాబట్టి దీనివల్ల మైగ్రేషన్, ఇమిగ్రేషన్ పెరిగిపోతుంది. ఎక్కడ ఇండస్ట్రీ ఉంటుందో అక్కడికి జనాభా అంతా తరలిపోతారు. ఇండస్ట్రియల్ కాలనీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ టౌన్షిప్స్ వస్తాయి. అక్కడ కల్చరు, విలువలు, సంస్కారాలు వేరుగా ఉంటాయి. దానికంతా మూలం ఏమంటే సెంట్రలైజేషన్ ఆఫ్ ఎకానమీ. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఒకే చోట పెడతారు. చూసా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ అంటారు, సెంట్రలైజేషన్ ఆఫ్ ఎకానమిక్ పవర్ అంటారు. ఇది రీజనల్, ప్రాంతీయ భేదాన్ని తెచ్చిపెడుతుంది. ఈ ప్రాంతీయ భేదాల వల్ల వ్యక్తులలో మార్పు వస్తుంది, విలువలలో మార్పు వస్తుంది. కాబట్టి ఇండస్ట్రియల్ కల్చర్, ఇండస్ట్రియల్ హెరిటేజెస్ వేరుగా ఉంటాయి. ఆ ఇండస్ట్రియల్ కాలనీలకు ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఆ టౌన్షిప్లో ఉండే కల్చర్ వేరు, విలువలు వేరు, మిశ్రమ కల్చర్లో ఉంటారు వాళ్ళు. చూసారా, మాస్ ప్రొడక్షన్, మాస్ కన్సంప్షన్, మాస్ పబ్లిసిటీ, హెవీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి హెవీ ప్రొడక్షన్, దేశానికంతా ప్రొడక్ట్ ఒకే ప్రాంతం నుంచి సరఫరా అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో ప్రొడక్ట్ కల్చర్ ఏర్పడింది. చూడండి, మన కుటుంబ వ్యవస్థ అంతా ప్రొడక్ట్ కల్చర్తోనే ఉంటుంది. అన్ని ప్రొడక్టే, అన్ని వస్తువులే, అన్ని పదార్థాలే, ఇవన్నీ పరిశ్రమల నుంచి వచ్చేటివే. దీనికి అలవాటు పడ్డాం. కాబట్టి మన కల్చర్ ఏదంటే ప్రొడక్ట్ కల్చర్. ఈ ప్రొడక్ట్ కల్చర్ వల్ల ఏమైపోయిందంటే మనకి లైఫ్ స్టైల్, ఆక్యుపేషనల్ స్టైల్, డైటరీ స్టైల్ మారిపోయింది. అందుకే మనం ఎక్కువ ఏం చేస్తుంటాము, ఈ ఫాస్ట్ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, చూసావా, టిన్డ్, బాటిల్డ్, ప్యాక్డ్ ఫాస్ట్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్, ఇవన్నీ తింటూ ఉంటాం. ఈ వ్యవస్థ మళ్ళీ చివరికి ఎక్కడికి దారి తీసిందంటే మెడికల్ ఇండస్ట్రీకి దారి తీసింది. అంటే ఆధునికమైనటువంటి మెడికల్, సైంటిఫిక్ మెడిసిన్స్ అవి వచ్చాయి. కానీ ఇప్పుడు మన జీవన విధానం ఎక్కడ ఏదంటే మందులతో బ్రతకాలి, మందులు తిని జీవించాలి. ప్రతి ఇంట్లో ఒక చిన్న డిస్పెన్సరీ ఉంటుంది. బయటకు వెళ్తే టాబ్లెట్ జోలో వేసుకొని బయటకు వెళ్తాం. చూసారా, చూడు విలువల్లో ఎంత మార్పు వచ్చిందో మనలో. ఎంతోమంది ముఖ్యంగా విదేశాల్లో స్లీపింగ్ టాబ్లెట్స్, సెడిషన్ టాబ్లెట్ తిని నిద్రపోతున్నారు. వాళ్ళకి నిద్ర రాదు. ఎందుకు? ఆ యొక్క వ్యవస్థ, టెన్షనబుల్ వ్యవస్థ, ఫ్రస్ట్రేషన్ వ్యవస్థ, స్ట్రెస్ వ్యవస్థ. ఎందుకంటే ఆ జీవన విధానం అంతా ఇండస్ట్రియల్ కల్చర్తో ముడిపడి ఉంది. కాబట్టి ఆ విలువలన్నీ అట్లే అంతరించిపోతూ ఉంటాయి. దాన్ని సమయం ఆటోమేటిక్గా న్యాచురల్ డికే అవుతుంటే మనకు తెలియదు. ఏ విధంగా మార్పు తెస్తుంది సమాజంలో, ఇది విలువలపైన ఎలా ప్రభావితమవుతుందని మనకు తెలియదు. దానికి పరిణామ వ్యవస్థ మనం గమనిస్తే ఈ జీవన విధానం పైన ప్రభావితం చూపిస్తుంది, విలువలపైన కూడా ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి మన విలువలు ఎట్లున్నాయంటే జాతీయ సమగ్రత, నేషనల్ ఇంటిగ్రేషన్ కూడా ఉపయోగపడాలి. కేవలం మనంతో మనమే కాదు, దేశం ప్రధానం, తర్వాత ఇండివిజువల్. కాబట్టి మన విలువలలో నేషనల్ ఇంటిగ్రేషన్, సమగ్రత దెబ్బతినకూడదు. అది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క విలువ, బాధ్యతగా స్వీకరించకూడదు. ఇది ఒక విలువలు అన్నమాట, దేశ విలువలు. ఇది దేశాన్ని రక్షించే విలువ. ఈ విలువ కూడా విలువలలో ఒకటి. కాబట్టి సావర్నిటీ ఆఫ్ ది కంట్రీ, సార్వభౌమత్వం అంటాం, దాన్ని కాపాడేటువంటి విలువ, బాధ్యత మనదే. సావర్నిటీ ఆఫ్ ది కంట్రీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ది కంట్రీ, సమగ్రత, దేశ సమగ్రత, ఫ్రెండ్లీ రిలేషన్ విత్ అదర్ కంట్రీస్, ఇతర దేశాలతో మన సంబంధాలు బాగా ఉండాలి. ఇట్స్ కాల్డ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. కాబట్టి ఈ కాలంలో ఒక కంట్రీ ఇంకో కంట్రీ పైన ఆధారపడకుండా జీవించలేదు. ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ కంట్రీ అన్నటువంటి వ్యవస్థ వచ్చింది. ప్రతి కంట్రీ ఇంకో కంట్రీ పైన ఆధారపడాల్సిందే, లేతే జీవించలేరు. కాబట్టి మనకు ఆ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ మన విలువలు దెబ్బతినకూడదు. కాబట్టి దేశంలో ఉన్న ప్రజల యొక్క ప్రవర్తన, విలువలు, సంస్కారాలు, నేషనల్ ఇంటిగ్రేషన్ను కాపాడాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసే లేకపోతే ఏర్పరిచేటువంటి సంబంధాలు, విదేశీ సంబంధాలు దెబ్బతినకుండా మన విలువలు ఉండాలి. కాబట్టి మన విలువలు దేశ విలువలకు వ్యతిరేకంగా ఉండకూడదు, రెండు సమానంగా పోవాలి.
అదే మాది ఇంటర్నల్ పీస్. దేశంలో అంతర్గతంగా పీస్, శాంతి ఉండాలి. మత సంబంధాలు కానీ, కుల సంబంధాలు కానీ, సాంప్రదాయ సంబంధాలు కానీ, విద్యా విధానంలో కానీ ఎన్నో భేదాలు ఉన్నా కూడా వీళ్ళ మధ్యన ఒక సమగ్రత ఉండాలి. సమన్వయం అంటాం దీన్ని కూడా, విలువల సమన్వయం అంటాం. ఇన్ని ఉన్న మిశ్రమైన జాతి ఉన్నా కూడా సరే మళ్ళీ మనము ఆ యొక్క ఇంటర్నల్ పీస్ మెయింటైన్ చేయాల్సిందే. ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే విదేశాలతో యుద్ధాలు చేయడం, వాళ్ళతో శత్రుత్వం తెచ్చుకోవడం. కాబట్టి మన విలువలు దాని దారి తీయకూడదు. మన విలువలు కూడా ఇంటర్నేషనల్ సంబంధాలపైన ఉంటాయి. ఈ రోజులో మనం చూస్తున్నాం, ఎన్నో మనకు యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ రిలేటెడ్ యుద్ధాలు. ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి కొన్ని మత సంబంధమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకా కొంతమంది మత ఉన్మాదంతో ఇతర దేశాలపైన దండయాత్ర చేస్తుంటారు. ఆ దేశాన్ని కానీ, ఆ దేశంలో కొద్ది భాగాన్ని కానీ ఆక్రమించుకుంటారు. అక్రమంగా ఆక్రమించుకొని తమ ఉన్మాదం కానీ లేకపోతే తన మతాన్ని కానీ విస్తరించుకుంటుంటారు. మత ప్రాంతాన్ని వ్యాప్తి చేసుకుంటూ పోతుంటారు. దాని కొరకు కూడా మనకు ఇటువంటి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇదేమంటే ఆ విలువ లేకపోవడమే. ఉమెన్ ప్రొటెక్షన్, సీరియస్ ఎకనామిక్ అఫెన్సెస్. దేశంలో ఎన్నో సీరియస్ ఎకనామిక్ అఫెన్సెస్ జరుగుతున్నాయి. లక్షల కోట్ల రూపాయలు, వేల లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును కొద్దిమంది మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. ఎకనామిక్ అఫెన్సెస్, ఆర్థిక నేరాలన్నమాట. వీళ్ళు డబ్బునంతా సేకరించి అన్యాయంగా బ్యాంకుల నుంచి గవర్నమెంట్ది, పబ్లిక్ది విదేశాల్లో పారిపోతున్నారు. ఇది కూడాను విలువలపైన, బ్యాంక్ కస్టమర్లపైన, వ్యాపారాలపైన, వాళ్ళ విలువలపైన మార్పు తీసుకొని వస్తుంది. కాబట్టి విలువ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అంటే ఇంటర్నేషనల్ సంబంధాల్లో ఈ రోజులో ప్రజలు ప్రపంచమంతా వ్యాప్తి ఉన్నారు. భారతదేశంలో అనేక దేశాల్లో వ్యాప్తి అక్కడనే జీవిస్తున్నారు. భూమి అంతా, ఈ భూగోళం అంతా విచ్చలవిడిగా స్వేచ్ఛగా విహరిస్తున్నారు. యుఎన్ఓ స్థాపించాం, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏర్పాటు చేశాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాం. ఎకనామిక్ వ్యవస్థ ఇంటర్నేషనల్ అయింది, అంతర్జాతీయం అయిపోయింది. ఉద్యోగాలు అంతర్జాతీయం అయిపోయింది. పెట్టుబడులు అంతర్జాతీయం అయిపోయాయి. సోషల్ రిలేషన్స్ అంతర్జాతీయం అయిపోయాయి. ఈ విధంగా గ్లోబల్ లెవెల్లో మనం ఉంటున్నాం, గ్లోబలైజేషన్లో ఉంటున్నాం, గ్లోబల్ విలేజ్లో ఉంటున్నాం. 24/7 అన్నటువంటి వ్యవస్థలో జీవిస్తున్నాం. ఎనీవేర్ ఫ్రమ్ ఎనీవేర్ టు ఎనీవేర్ అట్ ఎనీ టైం అన్న వ్యవస్థలో ఉన్నాం. ఇంతగా సమాజం అభివృద్ధి అయినప్పుడు విలువలలో బ్రేక్ అయితే వీక్నెస్ ఉన్నట్లయితే ఆ సమాజం కుప్పగొలుతుంది, అంతర్జాతీయ సంబంధాలు పడిపోతాయి. ఆ విదేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ అంతా మన దేశానికి రావాల్సిందే తిరిగి. అదే మాత్రం విదేశాలు ఆ దేశం నుంచి ఇంకో దేశం మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సిందే. విలువలు ప్రతిష్టంగా లేకపోతే ఇటువంటి వ్యవస్థ వస్తుంది. మనం ఈ రోజుల్లో చూస్తున్నాం, టెర్రరిజం, ఉగ్రవాదం, ఉన్మాదం చాలా ప్రమాదంగా తయారైంది. ఇవన్నీ విలువలు లేకనే, మత విలువలు లేకనే, నేషనల్ విలువలు లేకపోనే, అంతర్జాతీయ విలువలు లేకపోవడం వల్లనే. కాబట్టి నేషనలిజం తీసుకోండి, అది టెర్రరిజం తీసుకోండి, ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఉన్మాదము, క్రాస్ బార్డర్ టెర్రరిజం, రిలీజియస్ టెర్రరిజం, అర్బన్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, ఎక్స్ట్రీమిటిజం, చూసారా, ఫండమెంటలిజం, సూయిసైడల్ బాంబ్స్, స్లీపర్స్, కొరియర్స్, ఇవన్నీ సమాజానికి ముప్పు తెచ్చేటువంటి వ్యవస్థలు. ఇటువంటి వ్యవస్థల నుంచి సమాజం మారాలి. కాబట్టి దీనికి అన్నిటి మూల కారణము విలువలే. కాబట్టి ఈ విలువలు ఎన్నో రకాలుగా ఉంటాయి. మత సంబంధంగా ఉంటాయి, కొన్ని ఆర్థిక విలువలు ఉంటాయి, కుటుంబ విలువలు ఉంటాయి, కొన్ని సామాజిక విలువలు ఉంటాయి, రాజకీయ విలువలు ఉంటాయి, యుద్ధ విలువలు ఉంటాయి, అంతర్జాతీయ విలువలు ఉంటాయి. ఎందుకంటే అంతర్జాతీయ విలువలలో అక్కడ మనకు అగ్రిమెంట్లు, ఒప్పందాలు, చట్టాలు ఉంటాయి, అవన్నీ పాటించాలి. ఈ విధంగా సమాజం ఎక్కడికి పోతుందంటే ఇప్పుడు మనము గ్లోబల్ స్థాయికి చేరాం. అంటే ఇప్పుడు మన సమాజం గ్లోబల్ విలేజ్, గ్లోబలైజేషన్, ప్రపంచీకరణలో ఉన్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, కమ్యూనికేషన్లో మార్పు వచ్చింది. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రెవల్యూషనరీ ఫ్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. ట్రాన్స్పోర్ట్లో మార్పులు వచ్చాయి, ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది, కమ్యూనికేషన్ పెరిగిపోయింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మారిపోయింది. తర్వాత సూర్యమండలం, చంద్రమండలం, ఎక్కడెక్కడో ఇతర మండలాలకు వెళ్తూ ఉన్నాం. కానీ లోకల్ ప్రాంతీయ స్థాయిలో ఇంకా మనము ఈ విలువలు పూర్తిగా అంతరించిపోతున్నాయి. కానీ దీనికి అంత మూలం, సెంట్రల్ ఫిగర్ ఇస్ ది మ్యాన్ అండ్ సరౌండింగ్ ఆల్ ది థింగ్స్. మూలం వచ్చేసి మానవుడే.
కాబట్టి ఆ విలువ అనేది మానవుని దగ్గర నుంచే రావాలి. సరౌండింగ్ ది మ్యాన్. ఇదంతా సమాజానికంతా విస్తరిస్తుంది. కాబట్టి ప్రపంచ స్థాయిలో మనము ఈ రోజుల్లో జీవిస్తున్న అన్ని పాలసీ మ్యాటర్ని గ్లోబలైజేషన్ విధానంలోనే జరుగుతుంది. ఈ గ్లోబలైజేషన్ ప్రతి ఒక్క వ్యక్తిని మార్పు చేస్తుంది, సమాజాన్ని మార్పు చేస్తుంది, సమాజం పైన ప్రభావం చూపిస్తుంది. అంత శక్తివంతమైంది ఈ గ్లోబలైజేషన్. ఈ గ్లోబలైజేషన్ వల్ల మనకి ఏమవుతుందంటే సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు అంతరించిపోతున్నాయి. అంత మనీ లింక్డ్ ఎకనామిక్ సైడే వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఎకనామిక్ గ్రోత్, డెవలప్మెంటు, మానవ వికాసం మనం దేనిపైనతో కొలుస్తున్నామంటే డబ్బులు, సివిలైజేషన్, అర్బనైజేషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, గ్రోత్ సెంటర్స్, వీటిని ఫ్యాక్టర్స్గా తీసుకొని మనము దేశం అభివృద్ధి అయిందని కొలుస్తున్నాం. కానీ విలువలతో కూడినటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలి, సామాజిక విలువలతో కూడినటువంటి ప్రపంచీకరణ కావాలి. కాబట్టి విలువలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావాలి. ఈ డెవలప్మెంట్కి ఇంత మూలం విలువలే ఉండే కానీ విలువలు లేని సమాజం, విలువలు లేని ఎకనామిక్ డెవలప్మెంట్, విలువలే మూలంగా లేని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గ్లోబలైజేషన్, ఇవన్నీ అనర్థాలే. ఎప్పటికైనా ఇవన్నీ విలువలు అంతరించిపోతూనే కూలిపోతాయి, దేశాలు కూలిపోతాయి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూలిపోతుంది, మానవత్వమే అంతరించిపోతుంది. కాబట్టి సమాజం మనుగడకి, సమాజం యొక్క ఫౌండేషన్, పునాదికి విలువలే మూలం, ఈ సంస్కారాలే మూలం. వీటి ఆధారంగానే మనము ముందుకు పోవాలి. కాబట్టి ఇదొక నాణ్యమైన జీవితం. విలువ అంటే నాణ్యతతో కూడినటువంటి జీవన విధానం. కాబట్టి యోగ్యమైనటువంటి వ్యవస్థ ఉండాలి, సమాజానికి ఉపయోగకరమైనటువంటి వ్యవస్థ ఉండాలి. దాన్ని మనము విలువలు అంటాం. కాబట్టి ఇందులో మనకు మానవత్వం కూడా వస్తుంది, మతము వస్తుంది, ఇండివిజువల్స్ వస్తారు. ఇట్లే విద్యా విధానంలో కూడా విలువలు అంతరించిపోతున్నాయి. ప్రైవేటైజేషన్, లీగలైజేషన్, రీరెగ్యులైజేషన్, తర్వాత లిబరలైజేషన్ చూసారా, తర్వాత రిజర్వేషన్స్, సన్ ఆఫ్ సాయిల్, తర్వాత ర్యాగింగ్ సిస్టమ్, ఎలక్షన్, పొలిటికల్ పార్టిసిపేషన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎలక్షన్ టు స్టూడెంట్స్, ఇట్లా రకరకాల విధానం వల్ల విద్యా సంస్థల్లో కూడా విలువలు అంతరించిపోతున్నాయి. వీటన్నిటిలో మార్పు రావాలి. ఇది పెద్ద ఒక స్ట్రక్చరల్ రిఫార్మ్ తీసుకురావాలి. అప్పుడే సమాజంలో విలువలు ఏర్పడతాయి. ఈ విధంగా మీరు ఇంకా కొన్ని విషయాలు సేకరించండి. విలువలు ఎలా అంతరించిపోతున్నాయని వాటిని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఇది వ్యక్తిగత సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరు విలువ ఆలోచించి విలువలు నేర్చుకొని పాటించుకోవాలి. కాబట్టి మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్తే.